Hi friends, welcome back to Prakash Technologies. సో ఈ కెమెరా వచ్చేసి ఈజీవిజ్ బ్రాండ్ అనమాట. సో ఈజీవిజ్ బ్రాండ్ వచ్చేసి బై ప్రోడక్ట్ ఫ్రమ్ హిక్విజన్ కంపెనీకి సంబంధించింది అనమాట ఇది కూడా. సో ఇది వచ్చేసి ఇమేజ్ క్వాలిటీలో కూడా సూపర్ ఫైన్ ఇమేజ్ క్వాలిటీ అయితే మనకైతే అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో హిక్విజన్ ఎలా అయితే మనకి ఇమేజ్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తుందో, సో ఈజీవిజ్ కెమెరాస్ కూడా సేమ్ ఇమేజ్ క్వాలిటీని మనకు మెయింటైన్ చేస్తాయి అనమాట. సో చాలా బాగుంటాయి కెమెరాస్ కూడా. కెమెరా మోడల్ నెంబర్ వచ్చేసి C3WN అనమాట. సో ఇది వచ్చేసి వైర్లెస్ కెమెరా అంట, వైఫై కెమెరా అంటారు దీన్ని. ఇది వచ్చేసి 2 MP రెజల్యూషన్తో వస్తుంది. సో ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ అయిన యాపిల్ ఫోన్లో మనకు అప్లికేషన్ అవైలబుల్గా ఉంటుంది వేసుకోవడానికి. సో ఇది వచ్చేసి నైట్ విజన్, అంటే నైట్లో కలర్ ఏం రాదు, బ్లాక్ అండ్ వైట్ విజన్లో నైట్లో వస్తుంది. సో మన రెగ్యులర్ కెమెరాస్ లాగానే అనమాట. సో HD రిజల్యూషన్ వస్తుంది. ఇది డస్ట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ అయితే IP66 రేటింగ్ అయితే ఇచ్చారు. సో ఆడియో రికార్డింగ్ 16 feet కానీ లేదంటే 5 meter లోపు ఉన్న ఆడియోని అయితే రికార్డ్ చేసినైతే వీరైతే మెన్షన్ చేస్తున్నారు. సో తర్వాత వచ్చేసి ఇందులో మనకి SD కార్డ్, మైక్రో SD కార్డ్ వచ్చేసి 256 GB వరకు అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి సింగిల్ బ్యాండ్ వైఫై మీదనే కనెక్ట్ అవుతుంది అనమాట. 2.4 GHz ఫ్రీక్వెన్సీ. ఆప్షన్ ఏంటంటే ఇందులో మనకు క్లౌడ్ స్టోరేజ్ అనేది ఉంటుంది. సో క్లౌడ్ స్టోరేజ్ వచ్చేసి పెయిడ్ వన్ అనమాట. సో మనం దానికి పేడ్ చేస్తే ఇయర్లీ సబ్స్క్రిప్షన్ మనకైతే ఉంటుంది. సో దాంట్లో మన వీడియోస్ అనేవి స్టోర్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒకసారి దీన్ని లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూసిన విధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని నచ్చితే లైక్ కూడా చేయండి. సో ఎవరికైతే ఈ కెమెరాస్ రిక్వైర్మెంట్ అని చెప్పి ఉంటుందో వాళ్ళకి నా వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం. రెగ్యులర్గా పెడుతూ ఉంటాము. సో ఒక కస్టమర్ దగ్గర మనము అంటే ఎక్కువ కెమెరాస్ తీసుకెళ్ళిపోయినాము. సో అక్కడ ఒకటి కస్టమర్ చాలా అని చెప్తే ఒక కెమెరా అయితే మనకు స్టోర్లోకి వచ్చింది. సో అందుకని చెప్పి మీకు ఒకసారి అన్బాక్సింగ్ కూడా చేసి చూపిద్దామని చెప్పేసి అయితే ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను. సో ప్యాకింగ్ అయితే ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే పైన మనకైతే ఒక కార్డ్ అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి కాటన్ బాక్స్ ఇదే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక మనకి ఈజీవిజ్ మాన్యువల్ బుక్ అయితే ఇచ్చారు. సో అంటే మనకి ఎలా ఆప్షన్స్ ఏందో చూసుకోవడానికి అనమాట ఇదంతా. సో అన్ని మాన్యువల్ అనేది కూడా. సో ఇది వచ్చేసి అంటే వాల్ మౌంటింగ్ స్టిక్కర్ అనమాట. సో ఈ టెంప్లెట్ ఎట్లా అంటే మీరు ఎక్కడైతే హోల్ చేయాలనుకుంటారో, డ్రిల్ చేయాలనుకుంటారో కెమెరాని పెట్టి మార్క్ చేయకుండా ఈ స్టిక్కర్ని మీరు వాల్కి అతికిచ్చేసి ఈ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ హోల్ చేసేస్తే కరెక్ట్ కెమెరా అనేది అక్కడ కూర్చుంటుంది అనమాట. సో నెక్స్ట్ ఈ బాక్స్లో వచ్చేసి మనకు ఇందులో అయితే ఒక సైడ్ మనకు ఒక పవర్ అడాప్టర్ ఇచ్చేది ఇచ్చారు. సో ఇది కెపాసిటీ ఎంతనే చూపిస్తాను మీకు నేను ఒకసారి. సో ఇది వచ్చేసి 1 amps అనమాట. ఇక్కడ చూడండి అవుట్పుట్ 12 watts 1 amps ఉందంట. 1.0 amps అనేది అయితే పవర్ కన్వర్షన్ అయితే ఇచ్చారు దీనికి. నెక్స్ట్ ఒక స్క్రూ ప్యాకెట్ ఇచ్చారు. అలాగే ల్యాండ్ ప్రొటెక్టర్ అయితే ఇచ్చారన్నమాట. సో వాటర్ రెసిస్టెన్స్కి, డస్ట్ రెసిస్టెన్స్కి అది ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. సో కెమెరాని చూస్తే కనుక మనం బయటికి తీయగానే మనకు కెమెరా అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇలా స్టిక్కరింగ్తో ఉంది నీట్గా. సో ఇది కంప్లీట్గా మెటల్ బాడీ అనమాట కెమెరా అయితే. సో కెమెరా అయితే ఫిజికల్గా చూడడానికి అయితే చాలా నీట్గా హెవీగా కనిపిస్తుంది కెమెరా అయితే. ఇది కెమెరా ఒకసారి మీకు నేను బయటికి తీసుకొచ్చి చూపిస్తాను చూడండి. సో ఇట్లా లెన్స్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. సో ఈ సైడ్లో ఉన్నవి వచ్చేసి మనకు IR లైట్స్ అవి. సో ఒకసారి దీన్ని ఇప్పుడు మనం కనెక్ట్ చేసి చెక్ చేద్దాం. సో ఇది ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను నేను. సో ఇదైతే ఓపెన్ చేసిన క్యాప్ అయితే సో ఇట్లయితే మనకి ఇక్కడ బటన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి పైన మనకు బటన్ కనిపించింది కదా, అది దీనికి అటాచ్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం SD కార్డ్ అనేది అయితే ప్లేస్ చేయాలి. సో ఒకసారి అయితే నేనైతే శాండిల్స్కి SD కార్డ్ అయితే ఉంది. సో ఒకసారి పెడుతున్నాను. సో కార్డ్ అయితే మనం ఇందులో ప్లేస్ చేసేసాము. సో ఇప్పుడైతే ఒకసారి స్క్రూస్ ఎక్కిచ్చేస్తాను దీనిపైన. సో SD కార్డ్ పెట్టయితే మనం దీనైతే మళ్ళీ స్క్రూస్ ఎక్కిచ్చేసి లాక్ చేసేసిన. సో ఇది వచ్చేసి బటన్, రీసెట్ బటన్. మనం ప్రెస్ చేసి పట్టుకుంటే రీసెట్ అవుతుంది. సో పవర్ అడాప్టర్ కూడా నేను కనెక్ట్ చేసేసుకున్నాను, కేబుల్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది కేబుల్ అనమాట. సో ఇప్పుడు దీన్ని మనము పవర్ అయితే ఇన్సెట్ చేద్దాము. ఇప్పుడైతే మనం ఇందులో సిమ్ కార్డ్, మెమరీ కార్డ్ వేసేసుకున్నాము. అలాగే పవర్ కూడా ఆన్ అయితే చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఒకసారి ఇది కాన్ఫిగరేషన్కి అయితే రెడీగా ఉంది. సో ఇది రెడీగా ఉంది ఎలా తెలుస్తుంటే మనకి ఇక్కడ బ్లూ లైట్ అనేది బ్లింక్ అవుతుంది చూడండి. సో ఈ లైట్ బ్లింక్ అయినప్పుడు సో ఇది కాన్ఫిగరేషన్కి రెడీగా ఉన్నట్టు అర్థం అనమాట. సో ఇప్పుడు ఒకసారి మనము ఫోన్ యాప్లో అయితే మనం అయితే ఒకసారి కనెక్ట్ చేసి చెక్ చేద్దాము. సో ఈజీవిజ్ యాప్ అయితే ఉంటుంది. సో ఓపెన్ చేసుకోవాలి. సో ఒకసారి మీకు నేను ఫ్రెష్ చేయడానికి అని చెప్పి అయితే చూపిస్తాను. సో ఆ యాప్ ఓపెన్ కాగానే మీకు ఇట్లా ఫస్ట్ టైం అయితే ఇలా కనిపిస్తుంది.
సో ఆపినప్పుడు ఇక్కడ మీరు కెమెరా ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు యాడ్ డివైస్ ఉంది కదా, క్లిక్ చేయగానే మనకు కెమెరా అని చెప్పేసి అయితే అడుగుతుంది ఆప్షను. సో అడిగినప్పుడు ఇక్కడ మనం కెమెరాని సెలెక్ట్ చేసుకోవాలి. సో చేసుకున్నాక మనం ఇక్కడైతే క్యూఆర్ కోడ్ అవుతుందో దాన్ని మనం స్కాన్ చేసుకోవాలి సింపుల్గా. ఇలా స్కాన్ చేసుకొని మనకైతే డివైస్ అయితే ఫౌండ్ అయింది. సో దీని సీరియల్ నెంబర్ దానిపైన ఉన్న నెంబర్ కరెక్ట్ కదా ఒకసారి రీకన్ఫర్మేషన్ అయితే చేసుకొని మనమైతే నెక్స్ట్ యాడ్ని అయితే ఇవ్వాలి క్లిక్ చేస్తే. ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే డివైస్కి సంబంధించిన కోడ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అనేది మనకి ఇక్కడ దీనిపైన అయితే మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ చూడండి వెరిఫికేషన్ కోడ్ అనేది. సో ఈ కోడ్ అనేది మనం టైప్ చేయాలి. నేను ఒకసారి ఇప్పుడు టైప్ చేసి మీకు చూపిస్తాను. సో అక్కడ ఏదైతే కోడ్ అయితే చూపిస్తుందో నేనైతే ఆ కోడ్ని అయితే ఎంట్రీ చేసినాను. సో చూడండి ఇక్కడ ఏదైతే ఉందో కోడ్, ఆ కోడ్ అయితే ఆల్రెడీ మనం ఎంట్రీ చేసినాము. చేసిన తర్వాత ఓకే అయితే ఒకసారి క్లిక్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆడియో ఆన్ ఆఫ్ అనేది మనమైతే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ ఆఫ్లో ఉంటే మళ్ళీ ఇట్లా మనం ఆన్ చేసుకుంటే గ్రీన్లో హైలైట్ అవుతుంది. సో ఇమేజ్ని ఫ్లిప్ అనమాట. సో ఇమేజ్ ఫ్లిప్ మీన్స్ ఇట్లా వస్తుంది చూడండి. సో ఇప్పుడు వస్తుంది చూపిస్తాను మీకు నేను. సో ఇప్పుడు నేను స్ట్రైట్గా కనిపిస్తున్నాను మీకు నేను. ఇమేజ్ ఒక ఫ్లిప్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో ఇమేజ్ అనేది రివర్స్లోకి ఏం చేయండి. సో మళ్ళీ ట్యాప్ చేస్తే మళ్ళీ ఫ్లిప్ అయింది. సో అంటే కెమెరా పెట్టిన తర్వాత మన అంటే రివర్స్లో పెడితే కనుక మనం ఈ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ డైరెక్ట్గా సేవ్ అనే ఆప్షన్ తర్వాత సేవ్ ఇచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ డివైస్కి మనం నేమ్ పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ మనం వచ్చేసి ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు. సో నేనైతే పీటీ అని పెడుతున్నాను, ప్రకాష్ టెక్నాలజీస్. సో తర్వాత ఇది వచ్చేసి మనకు ఏ రూమ్ అని చెప్పేసి అడుగుతుంది. అంటే ఇది రూమ్లో ఉందా లేకుంటే అవుట్డోరా, ఇండోరా, కిచెనా, బెడ్రూమ్ అని చెప్పి అడుగుతుంది. సో ఇదైతే మనం అయితే ఆఫీస్ సెలెక్ట్ చేస్తున్నాము. సో తర్వాత డన్ అని అయితే క్లిక్ చేస్తున్నాము. సో క్లిక్ చేసిన తర్వాత మన కెమెరా అయితే ఇట్లా రెడీ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి మనం ఆఫీస్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఆఫీస్ అనేది వస్తుంది. సో కెమెరా నేమ్ వచ్చేసి ఇక్కడ పీటీ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం కెమెరాని లైవ్లో ప్లే చేయాలనుకుంటే సో ట్యాప్ చేయగానే మనకైతే వీడియో అనేది ప్లే అవుతుంది. సో ఇది వీడియో అనమాట. ఒకసారి కెమెరా పైకి ఇప్పుడు ఒకసారి మీకు అవుట్డోర్ పెట్టి చూపిస్తుంది కెమెరా. సో అట్లా అనమాట. సో కెమెరా ఎక్కడైతే పెడుతున్నామో మీకు ఆ వ్యూ కనిపించడానికి అయితే అట్లా చూపిస్తున్నాను. సో ఇది కెమెరా అక్కడ అవుట్ సైడ్ పెట్టి ఉంది. సో అదే వ్యూ మనకి ఇక్కడ ఇందులో వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకైతే ఫుల్ స్క్రీన్ చేసాను ఇప్పుడు నేను. ఫుల్ స్క్రీన్ చేసిన తర్వాత మనకి ఇది ఇమేజ్ కొంచెం నీట్గా రావాలి అనుకుంటే కనుక సో ఇక్కడ మనకు ఆప్షన్ అయితే ఇట్లా ఉంటుంది. సో ఇది వచ్చేసి వీడియోని పాజ్ చేస్తుంది. సో మళ్ళీ ప్లే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఆడియో అంటే ఆడియో తీసుకోవడము అంటే మ్యూట్లో పెట్టుకోవచ్చు అనమాట మనకి వినిపించకుండా. సో ఇట్లా ఎనేబుల్ పెట్టుకుంటే ఏంటంటే ఆడియో అనేది మనకు వినిపిస్తుంది. సో ఆడియో బయట ఇప్పుడు అంటే కెమెరా రెండు పక్కనే ఉన్నాయి కాబట్టి ఎనేబుల్ ఉంటే మనకి ఇట్లా నాయిస్ అనేది లూపింగ్ అనేది ఏర్పడుతుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే ఈ ఆప్షన్తో కెమెరా ఆప్షన్తో ఏంటంటే మనమైతే ఇదైతే స్నాప్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు అట్లా ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనము డైరెక్ట్గా ఒక స్నాప్ అనేది అయితే తీసుకోవచ్చు. సో ఇట్లా స్క్రీన్ షాట్ లాగా అయితే మనకైతే యూజ్ అవుతుంది. తర్వాత ఈ పక్కనే ఆప్షన్ వచ్చేసి వీడియో సింబల్ది. ఈ వీడియో బటన్ మీద నొక్కితే సో మనకి వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఏదైతే టైం లైన్ ఇక్కడ స్టార్ట్ అవుతుందో సో అంటే అక్కడ వరకు ఏదైతే మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసి ఎండ్ చేస్తామో ఆ వీడియో అనేది అయితే క్లిప్ అయితే మన ఫోన్లో డైరెక్ట్గా సేవ్ అవుతుంది. కెమెరాలో ఉన్న హెచ్డీ కార్డ్లో కాకుండా మన ఫోన్లో సేవ్ అవుతుంది. సో ఇప్పుడు 15 సెకండ్స్ అయింది, నేను స్టాప్ చేస్తున్నాను. సో స్టాప్ చేసిన వెళ్ళిపోయింది. సో తర్వాత ఇమేజ్ క్వాలిటీని మనం చెక్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఆప్షన్ సెలెక్ట్ చేస్తే సో ఇక్కడ ఈ యారో సింబల్ ఏదైతే ఉందో దీన్ని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఇది ఫుల్ హెచ్డీ చూడొచ్చా లేకుంటే ఎలా చూడొచ్చు అని చెప్పేసి అయితే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి ఫుల్ హెచ్డీ లేకుంటే హై డెఫినేషన్ స్టాండర్డ్. సో నార్మల్గా మనం 2 MP కాబట్టి ఫుల్ హెచ్డీలో పెట్టుకుంటాము. సో ఎందుకంటే ఇమేజ్ అయితే నీట్గా కనిపిస్తుంది. చూడండి ఒకసారి ఇప్పుడు. సో ఇట్లా అనమాట. సో అది వచ్చేసి పెంటకోస్టల్ అనేది అయితే మనకు అక్కడ చాలా లాంగ్లో ఉంది. చూడండి మీకు ఇప్పుడు డైరెక్ట్ కెమెరాతో చూపిస్తాను. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 30 మీటర్ పైనే ఉంటుంది, 50 మీటర్స్ వరకు కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో అది కూడా మనకి ఇట్లా క్లియర్గా అయితే కనిపిస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, మీన్ అంటే స్లీప్ మోడ్ అనమాట. సో కెమెరా అయితే ఎప్పుడైతే మనకు అవసరం లేదో అప్పుడు స్లీప్ మోడ్లో పెట్టేయచ్చు. తర్వాత ఇది వచ్చేసి మనకు రీసెంట్ నియర్ బై డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో చూపిస్తుంది. సో మనకి ఇక్కడ ఒకటే డివైస్ ఉంది కాబట్టి మనకి అదేం చూపించదు ప్రస్తుతానికి. సో ఇది వచ్చేసి పిక్చర్ అండ్ పీపీ అనమాట. సో మనకు బ్యాక్ వచ్చేస్తుంది. పిక్చర్ అండ్ పిక్చర్లో అయితే మనకి ఇది ప్లే అవుతుంది అనమాట. సో అది ప్లే అవుతూనే మనం రిమైనింగ్ ఏమన్నా చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి మళ్ళీ ఒకసారి ఇది ఫుల్ స్క్రీన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఉంది మళ్ళీ ఆప్షన్ చూడండి, ట్యాప్ చేయగానే ఫుల్ స్క్రీన్లో వచ్చేసింది. సరే మీకు ఫుల్ స్క్రీన్ పెట్టి మళ్ళీ ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయో చూపిస్తాను.
ఇది అనమాట. ఒకవేళ మనం ప్లేబ్యాక్ చెక్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. లేదంటే మనకి ఇక్కడ బ్యాక్ వెళ్తే బ్యాక్ వచ్చిన తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి హెచ్డి కార్డ్ అనమాట. ఈ పక్కనది క్లౌడ్. సో క్లౌడ్లో మనమైతే వీడియోస్ అంటే ప్లానింగ్ ఏమైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సో ప్లానింగ్ తగ్గట్టు ఇక్కడ అనేది ఉంటుంది అన్నమాట. సబ్స్క్రైబ్ తీసుకుంటే మనం ఇందులో హెచ్డి కార్డ్ వేసే అవసరం ఉండదు. సో ఇట్లా దాని ప్లానింగ్ తగ్గట్టు ఇక్కడ మనకైతే ఈజీవిజ్ క్లౌడ్ స్టోరేజ్, ఆల్ డే డిటెక్షన్, సో అంటే మనకి ఇట్లా ఎలా అంటే మీకు ఆప్షన్ బట్టి మీకు ఎనీ డేస్ రికార్డింగ్ కావాలన్నా దాన్ని బట్టి మీకైతే ఇక్కడ ప్లాన్స్ అనేది ఉంటుంది. సో మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు రెన్యూకి వెళ్తే కనుక సో ఇక్కడ ఉంది చూడండి 7 days. సో ఇక్కడ 7 days 12 months అనేసి 3,000 చూపిస్తుంది. తర్వాత ఇది వచ్చేసి 7 days 1 month ప్లాన్ వచ్చేసి 300 చూపిస్తుంది. సో అట్లా 30 daysకి వచ్చేసి 12 monthsకి వచ్చి 5,200 చూపిస్తుంది. అంటే ఇది హెచ్డి కార్డ్ వేయకపోయినా మనకు 30 days స్టోరేజ్ అనేది మనకు అందులో ఉంటుందన్నమాట. సో అట్లా ప్లాన్ మీకు రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అనేది అయితే మీరు చేసుకోవచ్చు. మీ క్రెడిట్ కార్డ్ నుంచి లేకుంటే ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ నుంచి అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఈ ప్రోడక్ట్ గురించి అయితే. సో ఇదైతే మన కంప్లీట్గా మెటల్ బాడీతో అయితే వస్తుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు. మొత్తం టాప్ టు బాటమ్ మొత్తం కూడా మెటల్ బాడీ ఉంటుంది. అండ్ ఇది కూడా మొత్తం గ్లాసే ఉంటుంది. బట్ ఇది అన్బ్రేకబుల్ ఉంటుంది మ్యాక్సిమం. అంటే సాధారణంగా అయితే పగలదు, కింద పడ్డం వల్ల దానివల్ల అయితే పగలదు. సో ఇది కంప్లీట్ అవుట్డోర్ యూనిట్ అనమాట. సో ఇందులో స్పీకర్ అయితే ఉండదు, అదొకసారి మళ్ళొకసారి చెప్తున్నాను. సో మనకి హెచ్డి కార్డ్ దీని లోపల ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎవరికైతే అవుట్డోర్ ఇలాంటి కెమెరా మెటల్ బాడీతో కెమెరాస్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.